అయితే మొన్న ఏదో ఒక షార్ట్ పెట్టానండి. చెప్పు. అది మ్యాటర్ కాదు, ఊరికే అంటున్నా. ఇప్పుడు ఎలాగో మీ ఛానల్ కొంచెం కంటెంట్ ఇద్దామని. ఇప్పుడు నేను తబస్సుం వెళ్తే లాస్ట్ టైం నేను తబస్సుం వెళ్ళాము, అబ్బాయి పుట్టాడు. మళ్ళీ నేను తబస్సుం వెళ్తే మళ్ళీ అబ్బాయి పుడతారా, వద్దు ఏం చేద్దాం అత్తగారిని వేసేసుకుందాం బుట్టలు అనుకున్నా. నేను చూడలేకపోయా. నా క్యాల్కులేషన్ వాళ్ళు తప్పైంది. సో అత్తగారు రూల్డ్ అవుట్. నెక్స్ట్ టైం తబస్సుం బుక్ తబస్సుం వేసుకోవాలి బుట్టలో. ఆ రీల్ పెట్టి నాకు ఫోన్లు వచ్చాయి, ఏమైపోయిందో ఈ అత్త కూడా మధ్య. నిజంగా ఒకవేళ నేను మా అత్తగారు కొట్టుకున్నా తిట్టుకున్నా అది నేను చూపించాలి అనుకోను. అలానే కమెంట్లు కూడా పెట్టారు, మీరు ఇంట్లోంచి కూడా వెళ్ళిపోండి. అవునండి, ఎవరి జీవితం వాళ్ళు చూడాలి కదా. నువ్వు వెళ్ళండి అబ్బా, నా విసికించకండి, మీరు ఇద్దరు వెళ్ళండి, సపరేట్ గా ఉండండి అని చెప్తా. కొందరు ఉంటారు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు. నేను ఆల్రెడీ నాకు ఆ రోజు లిటరలీ ఫైబ్రాయిడ్ నొప్పితో ఉన్నాను, ఒక రేంజ్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. మగ జాతి పైనే ఒక పీక్ లో ఉన్నాను అనమాట ఆ రోజు. నేను 2 రోజుల కోసం వెళ్ళినా పాపం వీళ్ళకి చాలా రోజులు అయినట్టు అనిపించేస్తుంది. అక్కడ 1 month ఫుల్ గా ఉన్నా కూడా మొన్నగా వచ్చామంటారు. అవును. హలో, హాయ్, నమస్తే, అస్సలాం వాలేకుం, వెల్కమ్. ఈరోజు ఇస్ అ స్పెషల్ డే. ఏంటంటే సమీరా స్కానింగ్కి వెళ్తుంది, నన్ను కూడా రమ్మంది కాబట్టి నేను వెళ్తున్నాను అనమాట సమీరాతో. సమీరా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఇక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకుంటానండి. సో మేమిద్దరం కలిసి స్కానింగ్కి వెళ్తున్నాం. అర్హాన్ కూడా మాతో పాటే ఉంటాడు. ఫస్ట్ లెట్స్ గో, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. ఓకే, చలో. సో మేము బయలుదేరిపోయాం. అండ్ యార్ అస్సలాం వాలేకుం. वालेकुम अस्सलाम. मीरा सलाम करो. देखो दादी के फ्रेंड्स है, देखो. वाओ, look at your, what are they showing you? ఓకే, కొంచెం మూడ్లో లేదండి, తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో మేము బయలుదేరాం. సమీరన్ హాస్పిటల్ చెకప్ స్కానింగ్ ఉందన్నమాట, దానికోసం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అంతా ఏంటి అని ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం. మిగతా విషయాలన్నీ మీరు సమీరా ఛానల్లో చూసేయండి. ఓకే గైస్, మేమైతే ఇంటికి వచ్చేసాము. అయితే సమీరాని ఒక చిన్న డౌట్ అడగాలి. ఇప్పుడు చెప్తావా సమీరా? యా, అడగండి. ఎందుకు నన్ను తీసుకెళ్ళాలి అని అనుకున్నావు ఈసారి? నిజం చెప్పాలా? అయితే మొన్న ఏదో ఒక షార్ట్ పెట్టానండి. చెప్పు. అది మ్యాటర్ కాదు, ఊరికే అంటున్నా. ఇప్పుడు ఎలాగో మీ ఛానల్ కొంచెం కంటెంట్ ఇద్దామని. ఎందుకు తీసుకెళ్ళానో అదేంటనేది నా ఛానల్ చెప్పాను ఆల్రెడీ. బట్ దీనికి ఏదైనా చిన్న కంటెంట్ ఇద్దామని. యాక్చువల్లీ దీనిపైన నా ఛానల్లో నేను మీతో మాట్లాడాలి, నేను మాట్లాడతాను. సో బేసిక్ గా ఏంటంటే నాకు కొన్ని అలా ఉంటాయన్నమాట. లాస్ట్ టైం ఇది జరిగింది, ఈ టైం ఇది జరిగితే ఇలా అవుతుంది, అలా అవుతుంది, కొంచెం చిన్న క్యాల్కులేషన్స్. సో లాస్ట్ టైం అర్హాన్ టైంలో నాకు మొత్తం వాపు, లిటరలీ లెగ్స్ అంతా స్వెల్లింగ్ అదంతా ఉంది. మార్నింగ్ సిక్నెస్, నైట్ సిక్నెస్ అవన్నీ అంటే నాకు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఉల్టీ గిల్టీ అంటే నాసియా అసలు ఇక్కడ ఏమి లేదు. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఆ టైంలో నాకు ఫుల్ స్వెల్లింగ్ ఉండేది, ఈసారి నాకు స్వెల్లింగ్ లేదు. సో ఓకే, అప్పుడు స్వెల్లింగ్ ఉండే అబ్బాయి, ఇప్పుడు స్వెల్లింగ్ లేదు అమ్మాయి. ఓకే, నేను ప్రీవియస్ టైం స్కాన్కి వెళ్ళినప్పుడే నెక్స్ట్ నాకు గ్రోత్ స్కాన్ ఉంది, నేను గ్రోత్ స్కాన్ తబస్సుంకి వెళ్తాను, మీతో వెళ్ళను అని చెప్పి ఆయనకి అప్పుడే చెప్పేశాను. అయితే ఇప్పుడు ఇవాళ స్కాన్ ఉంది, ఒక 2 days లో నేను ప్లాన్ చేద్దాం, తబస్సుంతో మాట్లాడదాం అనుకుని క్యాల్కులేషన్లకు వెళ్ళా. ఇప్పుడు నేను తబస్సుం వెళ్తే లాస్ట్ టైం నేను తబస్సుం వెళ్ళాము, అబ్బాయి పుట్టాడు. మళ్ళీ నేను తబస్సుం వెళ్తే మళ్ళీ అబ్బాయి పుడతారా, వద్దు ఏం చేద్దాం అత్తగారిని వేసేసుకుందాం బుట్టలు అనుకున్నా. అలా అత్తగారు చెప్పా, మీరు 25th ఫ్రీలో ఉన్నారా, అలా ఎందుకంటే స్కాన్. సరే మా వారు లేరేమో ఊర్లో, అందుకే అడుగుతుందేమో అని మా అత్తగారు అనుకున్నారు. తర్వాత నిన్న చెప్పా, లేదు మ్యాటర్ అది కాదు, నేను లాస్ట్ టైం తబస్సుంతో వెళ్ళాను, ఈసారి మీతో వెళ్దాం అనుకుంటున్నాను అని. ఇవాళ కార్లో కూర్చున్నాక చెప్పా, ఏదో కొంచెం వాస్తు మారుద్దాము, కొన్ని ఏమంటారు గ్రహాలు అటు ఇటు జరిపి చూద్దాము ఏమవుతుందో అని చెప్పి అలా అనుకుని వెళ్ళాను. ప్లస్ ఏంటంటే చాలా రోజులుగా అంటే లాస్ట్ 2 scans నుంచి నేను బేబీ 4D కోసం ట్రై చేస్తున్నాను, బేబీని చూద్దామని చెప్పి. సరే ఈసారి మా అత్తగారు వస్తే ఏమైనా వాస్తు మారి 4D అనిపిస్తుందా అంటే ఇప్పుడు నెక్స్ట్ స్కాన్ తబస్సుని తీసుకెళ్తా. ఎందుకంటే నేను లాస్ట్ టైం నేను తబస్సు వెళ్ళినప్పుడు మేము 4D చూసాం. ఓకే, నేను చూడలేకపోయా. నా క్యాల్కులేషన్ వాళ్ళు తప్పైంది. సో అత్తగారు రూల్డ్ అవుట్. నెక్స్ట్ టైం తబస్సుం బుక్ తబస్సుం వేసుకోవాలి బుట్టలో. ఎందుకంటే మా వారు కూడా సెట్ అవ్వట్లేదు, మా వారు వచ్చినా బేబీ మొహం చూపించట్లేదు. ఎవరికి మొహం చూపించట్లేదు, పడుతుందండి బేబీ. ఏమంటారు మా అర్హాన్ లాగా బేబీ కూడా వాళ్ళ అత్తగారికి క్లోజ్ ఏమో, చూద్దాం ట్రై చేద్దాం.
ఏమో చెప్పలేము, నెవర్ నో. అంతేగాని నేనేదో ఫోర్స్ చేసి మొగుడు వద్దంటే మొగుడు తీసుకెళ్ళమన్నాడని ఏదో పెట్టావు కదా, ఆ రీల్ సంబంధించి కాదండి. ఆ రీల్ పెట్టి నాకు ఫోన్లు వచ్చాయి, ఏమైపోయిందో ఈ అత్త కోడల మధ్య. ఈ మా సమీర పెట్టడం కూడా మామూలుగా పెట్టదండి, తిప్పి 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 ఎట్లా పెడతాది అంటే అది మాకు జరిగిందేమో అన్న ఫీలింగ్ వచ్చేసారు. అది ఎలా ఉండాలంటే నార్మల్ గా ఒక అవేర్నెస్ కోసం ఆ వీడియో చాలా మంది రిలేట్ అయ్యారు దానికి. నా ఉద్దేశం చాలా మంది రిలేట్ అవుతారు వాళ్ళకి. అండ్ వాళ్ళు రీల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించుకొని ఇలా చేయకండి ప్లీజ్ అంటే డైరెక్ట్ గా చెప్పలేరు కాబట్టి అలా చెప్పుకోవాలని. ఇదొక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఉంటారు, ఆ కేటగిరీ ఇప్పుడు మా అత్తగారు చెప్తున్నారు కదా, వీళ్ళ మధ్యలో ఏదో జరుగుతుంది అది తను డైరెక్ట్ గా చెప్పుకోలేక ఇలా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఒక విషయం, నేను సోషల్ మీడియాలో ఒకవేళ మా లైఫ్ లో ఏం జరిగినా అది సోషల్ మీడియాలో పెట్టనండి. నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు 365 days లో లిటరల్ గా మీరు 24 hours కంటెంటే చూస్తారు. నాకు ఏది నేను చూపించాలనుకుంటున్నానో అది మాత్రమే చూస్తారు. నిజంగా ఒకవేళ నేను మా అత్తగారు కొట్టుకున్నా తిట్టుకున్నా అది నేను చూపించాలనుకోను కాబట్టి చూపించను. అలా జరగదు కూడా ఇన్షాల్లా. నేను నార్మల్ గా చెప్తున్నా. సో అంటే ఏ ఫ్యామిలీలో అయినా అక్క చెల్లి మొగుడు పిల్లలు అవన్నీ నేను పట్టుకుంటా. సో అవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ విల్ వాంట్ టు అంటే ఇప్పుడు నా ఛానల్లో నా ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా సరే నాకు నచ్చిన కంటెంట్. అండ్ నేను ప్రతిసారి ఇన్ఫాక్ట్ వీళ్ళకి కూడా చెప్తుంటాను, ఇది నార్మల్ గా క్రియేటర్ గా ఒకవేళ ఇఫ్ యూఆర్ ఫెలో క్రియేటర్ మీకు ఒక అడ్వైస్ అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేసినా ఫస్ట్ 10 seconds 5 seconds గ్రిప్పింగ్ గా ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కి ఏంటంటే చూడాలి. ఇంకా లిటరలీ ఆ షార్ట్ ఏదైతే పెట్టానో అది 3 minutes లాంగ్ వీడియో. ఆ 3 minutes కూడా ఇఫ్ పీపుల్ హ్యావ్ సాట్ డౌన్ అండ్ వాచ్డ్ ఒక వీడియో 3 minutes కి కంటిన్యూస్ గా చూసి వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేశారంటే ద ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ వేర్ గ్రిప్పింగ్ కాబట్టి. అండ్ నిజంగా నేను స్కాన్ కి వెళ్ళినప్పుడు ఒక జంటను అలా చూశాను. అండ్ ఫస్ట్ ఇది నేను ఎందుకు అంటానంటే, అండ్ చాలా క్లియర్ గా నేను మా అత్తగారు కమెంట్ చేసిన వెంటనే చెప్పాను దట్ మా అత్తగారు ప్రతిసారి మా ఎవ్రీ ఫస్ట్ ఉన్నా సరే షీ సమ్ వన్ హూ ఆల్వేస్ టెల్స్ మీరు వెళ్ళండి. ఇది ఎందుకంటానంటే మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు కూడా 2020 కోవిడ్ టైంలో అప్పుడే కొంచెం ఖుల్లా అవుతుంది అనమాట. అంటే పీపుల్ స్టార్టెడ్ కైండ్ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ ఆల్. అప్పుడు మా వారు ఏంటంటే అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం ఏమైనా చేద్దామంటే మా అత్తగారు చాలా స్ట్రిక్ట్ గా లేదు మీరిద్దరు వెళ్ళండి, ఇట్స్ యువర్ డే, యూ షుడ్ స్పెండ్ అని చెప్పి. నేను మనసిప్పి నోరిప్పి మాట్లాడుకోలేకపోయినా మా అత్తగారు నా కోసం మాట్లాడతాను అనమాట ప్రతిసారి మా వారి దగ్గర. నువ్వు తీసుకెళ్ళు, మీరిద్దరు వెళ్ళాలి, మేము వచ్చి ఏం చేస్తామని చెప్పి మా ఫస్ట్ యానివర్సరీ అలా మేమిద్దరం కాఫీ షాప్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసాము. నాకు ఇష్టం అని చెప్పి, అంటే మా యానివర్సరీ ఉన్నా నాకు ఇష్టం అని చెప్పి ఆ రోజు రేష్మా ఆంటీ మరక్ చేశారు. ఐ డోంట్ నో మీకు గుర్తుందో లేదో, బట్ అండ్ నా కోసం చికెన్ బిర్యానీ చేశారు. సో అవన్నీ, సో మా ఫ్యామిలీ ఎప్పుడు నన్ను అలా చూసుకుంటారు. సెకండ్ యానివర్సరీకి అర్హాన్ పుట్టేశాడు. ఆ టైంకి కూడా మా అన్వర్జన్ ఏమో అందరం వెళ్దామంటే లేదు, యూ బోత్ గో, యూ 3 of you గో, ఫస్ట్ టైం బేబీతో మీ యానివర్సరీ, ఇది మీ ఫస్ట్ యానివర్సరీ విత్ ద బేబీ అని చెప్పి మా అత్తగారు ఫోర్స్ చేసి మాకు ఫలక్నామా ప్యాలెస్ పంపించారనమాట. సో అలా మా అత్తగారు ఎప్పుడు ఫోర్స్ చేసి మమ్మల్ని పంపిస్తారు. అలానే కమెంట్లు కూడా పెట్టారు, మీరు ఇంట్లోంచి కూడా వెళ్ళిపోండి అని. అవునండి, ఎవరి జీవితం వాళ్ళు చూడాలి కదా. నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే అంటే ఇష్టం అవన్నీ పక్కన పెడితే ఎంత నేను బాగా చూసుకున్నా, ఎవరు ఎంత చేసినా తను నాతో ఎలా ఉన్నా నేను తనతో ఉన్నా, చిన్న ప్రైవసీ అనేది కంపల్సరీ ఏ ఆడపిల్లకైనా కావాలి. అది ఒక ఫ్యామిలీ అనే దానికి ప్రైవసీ కావాలి. అది నాకు కావచ్చు, తనకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. నేను ఎప్పుడు చెప్తాను అందరికి, సపరేట్ గా ఉండండి, నా పక్కనే ఉండండి, ఎదురుగానే ఉండండి, పక్కనే ఉండండి, కానీ సపరేట్ గా ఉండండి అంటే ఆహా మా వాడు వినడు. నేను ఎప్పుడు చెప్తా, సమీరా నువ్వేం చెప్పు, వెళ్ళండి అబ్బా, నా విసికించకండి, మీరు ఇద్దరు వెళ్ళండి, సపరేట్ గా ఉండండి అని చెప్తా. అంటే ఇట్స్ నాట్ అంటే జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, అంతా బాగుంటుంది, ఓకే. నాకు డే 1 నుంచి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను, ఎవరి లైఫ్ వాళ్ళకి సపరేట్ గా ఉండాలి. సో వాళ్ళు నేర్చుకుంటారు, మంచి చెడు నేర్చుకుంటారు, వాళ్ళు ఎదుగుతారు, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని నేర్చుకుంటారు. కొన్ని విషయాల్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు, చెప్పుకోలేరు. సో అప్పుడు పక్కన ఉన్నారనుకోండి సపరేట్ గా, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఉంటారు. నాకు ఎప్పుడైనా బాగాలేదనుకో నా ఇష్టం ఉన్నట్టు నేను ఉండొచ్చు. దానికోసం వాళ్ళ ప్రైవసీయే కాదు నా ప్రైవసీ కూడా ఉంటుంది. సో అలా అని చెప్తే ఏం ప్రైవసీ కావాలి నీకు అని అడిగారు మా సో అన్వర్ వినట్లేదు, కానీ ఏదో ఒక రోజు వారిని సపరేట్ చేసే ఉంటారు. మా అత్తగారు ఎప్పుడు చెప్పినా నేను అంటాను, మీరు వెళ్ళమంటున్నారు, ఫస్ట్ కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మేము వెళ్తాము హ్యాపీగా ఉంటాము,
ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము కొట్టుకున్న ప్రతిసారి ప్యాచప్ అయిపోతుంది. అక్కడ ఉంటే కొట్టుకొని చచ్చిపోతాము. బేబీ వచ్చేసరికి ఇంకో కొన్ని రోజులు అండి, కొన్ని రోజులు ఉంటది. దాని తర్వాత మామూలు అయిపోతారు, మళ్ళీ కొట్లాడతారు. అది ఉంటది డెఫినెట్ గా. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు గొడవలు లేకుండా ఉండదు. అంటే ఏదో ఒకటి చిన్న చిన్న సిల్లీ రీజన్స్ కి గొడవ పెడతావు. దట్ ఈస్ వైఫ్ అండ్ హస్బెండ్, దట్ ఈస్ ద స్వీట్నెస్ ఆఫ్ ద రిలేషన్షిప్. అది తప్పదు. కానీ పక్కనే ఉంటాను కదా, నువ్వు అట్లా కాల్ చేసావు అనుకో, అక్కడ వాళ్తాను నేను ఇమ్మీడియట్ గా. సో మా అత్తగారు చెప్పినట్టు నౌ వీ హావ్ గ్రోన్ అప్, వి పాస్ దట్ ఫేజ్. ఇప్పుడు కొట్లాడుకున్నా అప్పుడు ఏంటంటే నువ్వా నేనా అన్నట్టు ఎక్కువ ఉండేవాళ్ళం. సో అందుకే కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు దీనికి ఎంత చెప్పినా ఇది వినదని ఆయన, ఈయనకి ఎంత చెప్పినా ఈయన వినరని నేను, అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అదొకటి. మా అత్తగా చెప్పిన పాయింట్ డెఫినెట్లీ వ్యాలిడే, బట్ దెన్ మేబీ రైట్ నౌ వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే మనం ఇప్పుడు అందరు కలిసి ఉంటేనే బాగుంది, మనకి బాగుంది, వీళ్ళకి బాగుంది. అస్సలు వినడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వెళ్ళాలి అనే దాని గురించి కాదు, కానీ ఉండాలండి. అన్వర్నే చిన్నప్పటి నుంచి చెప్తా, అన్వర్ 10th వరకు నా బాధ్యత, నేను చదివిస్తా, దాని తర్వాత నువ్వు చూసుకోవాలి అనేసి. మా అబ్బాస్ నా దగ్గర ఉండి పనిచేసిన అబ్బాస్ క్లియర్ కట్ గా పెళ్లి అవ్వగానే అబ్బాస్ నువ్వు సపరేట్ గా కాపురం పెట్టాలి, నాతో పాటు నేను పెట్టుకోను అని క్లియర్ గా చెప్పి, వాడు పెళ్లి అవ్వక ముందే వాడికి ఒక ఇల్లు రెంట్ కి తీసుకొని మొత్తం ఇల్లంతా సెట్ చేసి ఇచ్చి డైరెక్ట్ గా అక్కడికే పంపించా. సో అంత క్లియర్ కట్ అనమాట. అంటే నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండాలి. దట్స్ ఎనీ రిలేషన్షిప్ లో అండి. ఎంత చేసినా అంటే నేను తల్లిలా చూసుకుంటాను అంతా ఓకే, కానీ ఎక్కడో ఒక అత్త అని చిన్న ఈ ఫీలింగ్ ఉంటది, ఎక్కడో చిన్న భయం ఉంటది. ఎంత ఫ్రీగా ఉన్నా ఎక్కడో ఉంటది. సో ఆ చిన్న ఇది కూడా ఏ కోడలికి ఉండకూడదు, ఏ అమ్మాయికి ఉండకూడదు, మంచిగా ఉండాలి అన్న ఆశ అనమాట. అంతే, దానికోసం. అగ్రీడ్. సో రీల్ కి సంబంధించింది ఏమీ లేదు. అల్హమ్దుల్లా వీఆర్ గుడ్. నేను అనింది ఎవరైతే ఎవరిళ్లలో అయితే ఇలా సిచ్యువేషన్స్ జరుగుతాయో వాళ్ళని దృష్టిలో పెట్టి, అది కూడా ఆ రోజు నేను చూసిన ఆ కపుల్ ని దృష్టిలో పెట్టి, ఆ కపుల్ తర్వాత మెయిన్లీ ఆ హస్బెండ్ చేసిన యాక్షన్ నాకు అసలు ఇప్పటికీ నేను చెప్తున్నా, నా కళ్ళ ముందు ఉంటారు ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళే. నేను ఆల్రెడీ నాకు ఆ రోజు లిటరలీ ఫైబ్రాయిడ్ నొప్పితో ఉన్నాను, ఒక రేంజ్ లో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, మగ జాతి పైనే ఒక పీక్ లో ఉన్నాను అనమాట ఆ రోజు. ఫ్రస్ట్రేషన్. అలాంటి టైంలో వాడు అలా బిహేవ్ చేసి వచ్చి ఇలా లిటరల్ గా ఇలా కూర్చున్నాడు కౌచ్ మీద, 2 చేతులు తలపైన పెట్టుకొని. ఆ జెస్చర్ చూసిన వెంటనే నాకు చాలా చిరాకేసింది. అనుకున్నా దీనిపైన మనం కంటెంట్ రియల్ చేయాల్సిందే, అవేర్నెస్ ఇవ్వాల్సిందే. స్టాప్ బిహేవింగ్ లైక్ దట్. మెయిన్లీ మెన్ స్టాప్ బిహేవ్. అంటే ఫర్గెట్ అబౌట్ యూ సెండింగ్ యువర్ మదర్ ఆర్ నాట్ మదర్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ వైఫ్. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. నువ్వు మీ అమ్మని పంపించుకో, వాళ్ళ అమ్మని పంపించు, ఏమైనా చేయగానీ యూ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వైఫ్. యూ హ్యావ్, అంటే ఏమున్నా సరే నువ్వు బిల్డ్ చేసుకున్న ఫ్యామిలీ ఫస్ట్. అంటే మా అత్తగారు కూడా ఆ కామెంట్ లో అదే పెట్టారు, నువ్వు క్రియేట్ చేసిన ఫ్యామిలీ షుడ్ బి యువర్ ప్రయారిటీ అని చెప్పి. సో అది మెయిన్లీ అందరు మగవాళ్ళు అర్థం చేసుకోవాలి, దట్ వాట్ ఫ్యామిలీ యూ హ్యావ్ క్రియేటెడ్, నాట్ ఫ్రమ్ వాట్ యూ హ్యావ్ కమ్. నువ్వు క్రియేట్ చేసుకున్న ఫ్యామిలీ షుడ్ బి యువర్ ప్రయారిటీ అనేది అర్థం చేసుకోవాలని ఆ రోజు అనిపించింది. ఆ చిరాక్లో ఇంకా అలా చేశాను అంతే. తప్పితే అల్హమ్దుల్లా నా లైఫ్ లో అలా ఏమీ లేదు. అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్. అండ్ ఇవాళ ఒక ఎక్స్పీరియన్స్ కోసం మిమ్మల్ని తీసుకెళ్ళాలని తప్పితే ఆ రీల్ వల్ల మీరు నన్ను ఫోర్స్ చేసి తీసుకెళ్ళాలి అని చెప్పి ఫోర్స్ చేసి తీసుకెళ్ళినట్టు కాదు. నేను షాక్, నాకు ఫోర్స్ చేసి అడిగారు, నన్ను ఎందుకు అడుగుతుంది, అన్వర్ లేడు కదా, నైట్ వచ్చేస్తున్నాడే, పొద్దున ఉంటాడు, మరి ఎందుకు రమ్మంటుంది అని ఇలాంటి కన్ఫ్యూజన్స్ అనమాట. ఎనీవేస్ అది క్లారిఫికేషన్ ఫర్ అవర్ నాట్ అవర్ సబీరా రీల్. అదండి విషయం. సరే ముందు వెళ్ళి భోన్ చేయి, చాలా సేపు అయిపోయింది. భోన్ చేయి. చెప్పాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే. నన్ను తీసుకెళ్తే లక్కీ చామ్ అని తీసుకెళ్ళింది. అంటే 3D 4D స్కాన్ కోసం అని. కానీ ఈసారి కూడా సిగ్గుపడుతుంది పిల్ల, కనిపించలేదు. అవును బేబీ, ఏంటో నా అందరికి సర్ప్రైజ్ గా వస్తుందేమో. నేనైతే అర్హాన్ టైంలోనే చెప్తున్నాను, అమ్మమ్మ రాబోతున్నారు. అవును. అయితే స్కాన్ కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్, అక్కడ నర్సెస్ అందరూ నిన్ను ప్రిన్స్ ని అడిగారు. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ హర్. 7 years అయిందండి యూసుఫ్ పుట్టి. ఇప్పటికీ గుర్తుపెట్టుకొని, మీరు వచ్చారు ఆఫ్టర్ లాంగ్ టైం, ఎలా ఉన్నారు, పాప ఎలా ఉంది, బాబు ఎలా ఉన్నారంటే 7 years అయ్యి మ్యామ్ వాడికి ఇప్పుడు అని చెప్తున్నా స్కాన్ మేడం కి. దట్ వాజ్ సో స్వీట్. అందరు వచ్చి బాబు ఎలా ఉన్నాడు అంటే, ఎందుకు పర్టికులర్ గా వాళ్ళు గుర్తుండిపోయిందంటే యూసుఫ్ అంత
స్ట్రాంగ్ గా ఉండేవాడండి యాక్చువల్ గా. అంటే వాడికి ఇంజెక్షన్స్ అన్నా అలా భయం ఉండేది కాదు. అంటే అలా చిన్నపిల్లలు చాలా ఏడుస్తారు కదా, వీడు ఏడ్చేవాడు కాదు, చక్కగా వెళ్ళి కూర్చొని అనేవాడు అంతే. అసలు ఏడ్చేవాడు కాదు. సో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు యూసుఫ్ ఏదైనా వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే. సో వాళ్ళందరికి అలా గుర్తుండిపోయింది అనమాట. సో అందరు నేను అడిగారు, మరి అడిగారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ బీన్ టు ఇప్పుడు Cloud9, ఒకప్పుడు బర్త్ ప్లేస్ పేరు కూడా లేదు Cloud9 అని మార్చేశారు, అప్పుడు బర్త్ ప్లేస్ అనమాట. సో అందరు అడిగారు అనమాట. నేను వెళ్ళాను కానీ స్కాన్ లో టైం ఫిష్ అయింది. చెప్తున్నా కదా సర్ప్రైజ్ ఏమో. సరే తిన్నావా? ఓకే చలో లెట్స్ ఈట్. నేను తింటా. Okay. Now round. చూసారు కదా, ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళిద్దరు ఎంత సరదాగా అన్వర్తో ఆడుకుంటున్నారు. మంచి టైం స్పెండ్ చేశారు. ఇన్ని రోజులు మిస్ అవుతూ ఉన్నాము అర్హాన్ని, సమీరాని. వాళ్ళు వచ్చారు. ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ వెళ్ళిపోతుంది సమీరా, ఎందుకంటే 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తానంది. సో ఎస్, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. మేము వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ వ్లాగ్ చేయడమే మర్చిపోయాను. ఇందాక సడన్ గా గుర్తొచ్చి మళ్ళీ వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. సమీరాతో కలిసి వ్లాగ్ ఎండ్ చేస్తా. ఎస్, బయలుదేరుతుందండి మా కోడలి పిల్ల మళ్ళీ అత్తగారి వెళ్తున్నాను. యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి 2 వీక్స్, కరెక్ట్ గా ఇవాళకి 2 వీక్స్ ప్రామిస్ చేస్తుంటే వచ్చాను. అసలు ఎప్పుడు కౌంట్ చేయను, నాకు తెలియదు కూడా ఆ డేట్స్. కానీ తను చెప్పింది అంటే వస్తానన్నాను, వచ్చేసాను కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. మా అత్తగారు కానీ మా మమ్మీ కానీ ఇద్దరు అసలు కౌంట్ పెట్టుకోరు అనమాట. నేనంటాను ఇన్ని రోజుల కోసం వెళ్తున్నానని ఇక్కడ, ఇన్ని రోజుల కోసం వచ్చానని అక్కడ. నేను 2 రోజుల కోసం వెళ్ళినా పాపం వీళ్ళకి చాలా రోజులు అయినట్టు అనిపించేస్తుంది. అక్కడ 1 month ఫుల్ గా ఉన్నా కూడా మొన్నేగా వచ్చామంటారు మా మమ్మీ. అదనమాట. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి బయలుదేరినాను, ఎందుకంటే మా అక్క వాళ్ళకి హాలిడేస్ అనమాట. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు ఇంకో వారం ఎక్స్టెండ్ చేసి అలా స్పెండ్ చేసి వస్తాను అనమాట. ఓకే, గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ యా, మా వ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడాను ఇంకో మా సమీర కోప్పడుతుంది, పెద్ద వ్లాగ్స్ అయ్యొద్దంటే. చిన్నగా ఉండాలి, క్యూట్ లిటిల్ స్వీట్ వ్లాగ్స్ ఉండాలి. మీరు కూడా ఎండ్ వరకు చూస్తారు, మాకు కూడా వాచ్ టైం అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం, మేము అంటే స్టూడియోస్ లో చూస్తాం కదా ఎలా ఉంది, వీడియోస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అన్ని చూస్తుంటే సబ్స్క్రైబర్స్ కొంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు కూడా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలోకి వచ్చేయాలన్నమాట. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీరు చేస్తారే మాకు ధైర్యం. yes that's it guys. I hope my sweet little cute vlog మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.